మామిడిపల్లి రైడ్ వచ్చింది. అమ్మయ్యా రైడ్ వచ్చింది, రోజు రైడ్ వచ్చింది, ఇంటి రైడ్ వచ్చింది. అంతా కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా మనం ఇంకా చూసుకుంటా కూర్చుంటే ఇంకా ఉంటుందా, అది ఎవరో ఒకవేళ ఎత్తుకుపోతారు అంతే. పోదాం, పికప్ చేసుకుందాం ఫటాఫట్. క్యాన్సిల్ అయిపోయింది. అబో 184 రూపీస్ వచ్చింది. కుకట్పల్లి మ్యాచ్ అవుతుందా కాదా, మ్యాచ్ అవుతుందా. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే సాయంత్రం చేయబోతున్నా 4 to 5 hours, అదిగా సిఎన్జి బైక్ పైన పార్ట్ టైం. ఓకేనా. సో సిఎన్జి బైక్ పైన పార్ట్ టైం ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది, ఏంది కథ మొత్తం అయితే చెప్తాను. మీరు మాత్రం లైక్ చేయండి. సో ఈరోజు ఈవినింగ్ టైం నాకు తెలిసి 5:30 అవుతుంది. సో ఇది ఈరోజు పార్ట్ టైం జస్ట్ 4 to 5 hours పనిచేస్తాను. సో ఆ 4 to 5 hours మా ఎర్నింగ్స్ అయితే అవుతున్నా అన్నీ కలిపి ఓలా ఊబర్ ర్యాపిడో చూడండి. నాలుగు మీకు చూపిస్తాను. దేనిలో ఎక్కువ రైడ్స్ వస్తాయి, ఈవినింగ్ రైడ్స్ వస్తున్నావు లేవా, మొత్తం టైం అంతా వేస్ట్ ట్రాఫిక్లోనే అయిపోతుందా. సో ఎందుకంటే ఈవినింగ్ టైం కదా ట్రాఫిక్లోనే వెళ్ళిపోతుంది. ఒక చిన్న 10 కిలోమీటర్ రైడ్ వచ్చినా గంట వెళ్ళిపోతుంది. సో చూసి ఇంకా కొంచెం ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తాం, చిన్న రైడ్లు తీసుకుందాం ఎక్కువ కాకపోయినా. సో ఎందుకంటే నేను ఎక్కువ లాంగ్ రైడ్లు తీసుకుంటాను, 10 కిలోమీటర్ ఏది ఉంటే అది తీసుకుంటాను. కానీ పార్ట్ టైం కదా, సో చిన్న రైడ్లు గిట్ట చూపించి కొంచెం మిగిలిన ఇంట్రెస్టింగ్ ఒక బ్లాగ్ అయితే ఉంటుంది. సో చేద్దాం. సో నెక్స్ట్ వెళ్ళిపోయాం మన దీనిలో హెల్మెట్ లోపలికి. సరేనా, హెల్మెట్ అంటే ఫీల్డ్ వర్క్లో వెళ్ళిపోదాం. టైం 6:40 అవుతుంది. ఒక్కడంటే ఒక పడతలేదు. ఏమంటాం బాబా, మెయిన్ ఏరియాలో ఉన్న సిగ్నల్ స్టేషన్ దగ్గర ఉన్నా కూడా ఏం పడతలేదు. ఏం చేద్దాం, ఇట్లా అయితే అలా ఉంటుంది. మళ్ళీ బైక్ ట్యాక్సీ అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే అబ్బా ఏమన్నా హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటారు. ఏముంది కాదు, గుడ్డు వస్తుంది, ఏం లేవు, నో బిజినెస్, ఖాళీ కూర్చున్నాం అంతే. అబో 184 రూపీస్ వచ్చింది. కుకట్పల్లి మ్యాచ్ అవుతుందా కాదా. ఏంటిది, డైరెక్ట్ మ్యాప్ ఓపెన్ అయిపోయింది. ఓహో మ్యాచ్ అయిందా. శంభో శంకర, చలో శంభో శంకర, చలో రావడా పోదాం, పికప్ చేసుకుందాం ఫటాఫట్. క్యాన్సిల్ అయిపోయింది. అనుకున్నా అయిపోయిందని వచ్చి ఆగట్లే 2 నిమిషాలు రావడానికి. అరే ఎక్సైట్మెంట్ మతలబ్ క్యా, కంట్రోల్ ఉదయం. ఎందుకు బుక్ చేస్తారు, టైంపాస్ బుక్ చేసుకుంటారా మరి, ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. మంచిగా నీకు స్టార్ట్ చేసిన అంతే. అదే కొంచెం దూరం వెళ్తే పెట్రోల్ బొక్క కదా. సో టైం ఎట్లా వేస్ట్ అవుతుంది. 1 hour అయింది మనం లాగింగ్ చేసి వస్తలేదు, కానీ పెట్రోల్ మిగులుతుంది కదా, అదే ఆలోచించారు. వచ్చిందా పోయినా నిమోలియడ్డా 1.6. ఇది ఎక్కడ, దేవి కళ్యాణ్ టవర్స్. ఈడు ఇంకో వేరే ఇది ఎక్కడో ఉంది, మామిడిపల్లి హెచ్ఎంటీ నగర్. పోదామా, చలో చూద్దాం. పోయింది, ఆగోద్దబ్బా, వస్తే తీసుకెళ్ళిపోవాలి అంతే. నువ్వు అట్లా అంతా ఆలోచిస్తూ ఉంటుందా, అది ఉండదు. ముందే కరువు ప్రాంతాలు ఉన్నారు ఇక్కడ అందరూ, వారసి కూడా వద్దు. వస్తే అన్నీ ఒకటిసారి ఇచ్చింది, లేక ఒక్కరు వస్తలేదు హాఫ్ అన్ అవర్ నుంచి. అంతా కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా మనం ఇంకా చూసుకుంటా కూర్చుంటే ఇంకా ఉంటుందా, అది ఎవరో ఒకవేళ ఎత్తుకుపోతారు అంతే. సౌదాని హటి దుర్ఘటన గట్టి. ఇదేంది కవాడిగూడ 47. ఇంకో ట్రిప్ ఏముంది, మౌలాలి. కవాడిగూడ పోదామా, చలో మ్యాచ్ చేద్దాం. అవుతుందో కాదో, అయిరా కానీ ఒక ఆర్డర్ రానా, బోని చెప్పి నానా, 1.5 గంట అవుతుంది. అమ్మయ్యా భావని అక్క వస్తున్నా అక్క, దండ పెడతారా, క్యాన్సిల్ చేయకదేరా అక్క. ఆపోజిట్లో ఉంది అక్క, ఒకసారి కాల్ చేద్దాం ఆగు. నువ్వు పోరా ర్యాపిడో, ర్యాపిడో పోరా, అవసరం లేరా నువ్వు, నాకు వద్దు, నువ్వు పో, నాకు అవసరం లేదు, పో. 42 5 రూపీస్ ఉంది. థ్యాంక్ యూ. 42 రూపీస్ రైడ్కి అయింది. ఇంకో రైడ్కి వచ్చేసి మనకు ఆల్రెడీ రవితేజ అంట, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో నిజం చెప్పారు, పెద్ద మనుషులు ఉట్టిన మాట్లాడలే, ఆడోళ్ళ దిమాకు ముఖాలు ఉంటాయని పెద్ద మనుషులు బరాబర్ చెప్పి ఈరోజు నాకు అర్థమైంది అది. అరే ఆ పిల్లర్ దగ్గర ఉన్న ఆమె, ఆ పిల్లర్ దగ్గర ఉంది ఆమె, ఇంకో పిల్లర్ దగ్గర ఉంది.
నేను చేయి చూపుతున్నా, నేను ఆమెను చూస్తున్నా, ఆమె నన్ను చూస్తుంది, నేను చేయి చూపుతున్నా గిట. ఇదేంది? ఇదే చూపిస్తుంది ఒకటి. ఈడే ఉంది లొకేషన్. అవును, ఈడే ఉంది లొకేషన్. ఇదేనా? ఒకసారి కాల్ చేద్దాం. ఇదేంది పికప్ పక్కనే దొరికింది. సో ఈరోజు వీకెండ్ కదా, సో వీకెండ్ పైన ట్యాంక్ బండ్లో అయితే ఫుల్ రష్ ఉంటాయి, ట్రాఫిక్ జామ్. చూడండి ఎంత ఉంది, మొత్తం ఆరెంజ్ రెడ్, మొత్తం రెడ్, ఆరెంజ్ రెడ్. లేదన్నా, కెమెరాలో మాడుతున్నా. ఇక వీకెండ్ వస్తే ట్యాంక్ బండ్ వదిలిపెట్టరు కదా, మాల్కా గెల్లరే మాల 58 దారు షేఫా వద్దురా నా రాహుల్ సిటీ దండం. నేను పోను కదా రాహుల్ సిటీకి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న. హాయిగా ఉండు, మంచిగా ఉండు, మంచి పని చేసుకో. ఇష్టంతో పని చేయాలి అంతే అన్న, నువ్వు చెప్పింది బరాబర్. అవును, కష్టం, 10 ఏళ్ళు రావడం కష్టం. 5 minutes later. 7219 బెటో న్యూ మయూర్మార్గ్ బేగంపేట్ బెడగా 8.6 కిలోమీటర్, 24 నిమిషాలు. మళ్ళీ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాలి. చలో, ఈరోజు ఏమంటారు, 3వ ట్రిప్ ఇది నెక్లెస్ రోడ్ పైన. అనుకోలేదు 3 సార్లు ఈరోజు నెక్లెస్ రోడ్ టైం, నెక్లెస్ రోడ్ టైం 3 సార్లు తిరుగుతాను. దీనిలో ఏదో తక్కువైంది, దీనిలో లైటింగ్ తక్కువైందా, ఏం తక్కువైంది, ఏదో తక్కువైంది దీంట్లో. మెరసలేదు, లైటింగ్ అంతా మెరసలేదు, ఏమైంది మరి. తీయనమ్మా సెల్ఫీలు తీయండి, బరాబర్ తీయండి. చలో, చేస్తూ అయితే ఒక పెద్ద రైడ్ తీసుకున్నాం. పెద్ద అంటే మళ్ళీ 200-300 కాదు, 123 రూపాయలు. 14 కిలోమీటర్ ఎంత చూపించిండు, కనిపించలే, క్లిక్ అయిపోయా చేతోటి. ఇక క్యాన్సిల్ చేద్దామంటే ఇంకేం క్యాన్సిల్ చేద్దాం, పోదాం ఒక 100 రూపాయలు రైడ్ అయితే తీసుకెళ్దామని యాక్సెప్ట్ చేసినది. 14 కిలోమీటర్ 123, దానిలో కట్ చేసి ఎంత ఇస్తాడో మరి ఏందో. ఈ ఊబర్ గిట అమ్మాయి ర్యాప్లో వచ్చా తొక్కినట్టున్నాడు ఇడిగిట. ఈ వీడికి సరిగ్గా ఇస్తలేదు మధ్యలో. ఇప్పుడు 4 రోజుల తర్వాత చేస్తున్నావు ఊబర్, సో నీకు మంచి రేట్ ఇస్తాడు, అర్థమైందా. సో ఇప్పుడు నువ్వు డైలీ ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నావు అంటే ఆటోమేటిక్ నీకు ప్రైస్ ఏమో తక్కువ చేస్తుంటాడు. ఇండికేట్ లైట్ వేసినా కాక ఇక్కడ నుంచేనా. ఈ బ్లూ కార్ ఉంటుంది కదా, ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో కష్టం ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది. సో బ్యాక్ ఉంది కస్టమర్స్ అన్నీ తెలిసిపోతుంది అన్నీ. గ్యాస్ బండి అన్న, ఈ ఒక్క నిమిషం అన్న, 16 ఇది 95 నుంచి 100 వస్తుంది అన్న. ఒక 40-50 నడిపితే 100 వస్తుంది. దానికంటే ఎక్కువ అయితే ఇంకా తక్కువ అవుతుంటుంది. 80 రాదు, 90 కంటే తక్కువ అయితే రాదు. యూట్యూబర్ అన్న. అన్న మెల్లగా వెళ్తాను, ఈ స్పీడ్గా పోయేది. సో 14 కిలోమీటర్స్. చెప్తున్నా కదా, ర్యాపిడోలో బూస్టు, లైట్లు, హార్లిక్స్లు తీసుకొచ్చిండు. ఇంకా దీనిలో ఏమో సేవర్ అని తీసుకొచ్చిండు. తక్కువ వేసి పడేస్తున్నాను అంతే ప్రైజ్లు అన్నీ. సో చలో మేడం డ్రాప్ చేద్దాం. 37 minutes 14 kilometers. మేడం అది ఆపమన్నారు, ఆపిన టిఫిన్స్ కొంటారు మేడం అయితే. మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఇది కాజీగూడ దగ్గర. ఇంట్లో మానేసిరేమో ఉండడానికి, తినడానికి లైన్ కడుతురు కదా తినడానికి అయితే. సాటర్డే కదా, వీకెండ్ కదా, సో సాటర్డే సండే ఇంట్లో ఉండరు, పబ్లిక్ మొత్తం రోడ్డు మీద ఉంటుంది తినడానికి.
1 hour later. సో టైం ఏమో 10 అవుతుంది. సో 6కి లాగిన్ చేసినాం మనము. 6 అంటే 5:30 చేసినాం కానీ 6:30కి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, గంట సేపు కూర్చున్నాము. సో ఇప్పుడు టైం ఏమో చెప్పిన 10 అవుతుంది కదా. సో 6 ట్రిప్స్ కంప్లీట్ చేసినాం. 425 ఎర్నింగ్స్ అవుతుంది ఊబర్లో. సో ఇంకా అంతే. గ్రాప్లో ఆన్ చేసినా దానైతే ఏం రాలేదు, ఓలా ఆన్ ఉంది రాలేదు. సో ఇక్కడ వచ్చి ఇక్కడ 1 అవర్ అయిపోయింది నాకు. సో 1 అవర్లో వచ్చినాయి కానీ ఏంటంటావు అది చిన్న చిన్న రైడ్లు వస్తున్నాయి. మరీ ఎంత అంటే పికప్ లాంగ్ ఉంది, 2 కిలోమీటర్స్ పికప్ ఉంది, 3 కిలోమీటర్స్ పికప్, 1 కిలోమీటర్ డ్రాప్ అలాంటిది. సో అదైతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది మన పార్ట్ టైం అయితే 6 నుంచి 10 వరకు జర్నీ ఇది. సో కిలోమీటర్ ఎంత తిరిగినాం? సో 47.9 కిలోమీటర్స్, అదే 50 కిలోమీటర్ తిరిగినాం మొత్తం. సో 50 కిలోమీటర్కి సిఎన్జీ ఎంత అయితే ఒక 50 రూపాయలు అవుతుంది. సో 425లో 50 మైనస్ చేసి ఎంత అవుతుంది? 375 రూపాయలు అయింది. సో ఇంచుమించు గంటకు 100 రూపాయలు అయితే ఇస్తున్నాడు మనకు, గంటకు 100 రూపాయలు. సో అంతే ఉంది. సో కొంచెం ట్రాఫిక్ అవాయిడ్ చేయండి. ఎట్లా అంటే మనకు మెయిన్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ పోకుండా వేరే దగ్గర చేసుకొని చిన్న చిన్న రైడ్లు కొట్టుకుంటే ఈ అమౌంట్ మాత్రం వస్తుంది. లేదు ఆ ట్రిప్లో ఎంత నా జీవితం ఎప్పుడు ఇట్లా చేయాలి. ఆ ట్రిప్లు ఏదైనా సరే పైన 10 కిలోమీటర్స్ పైన ఉండనే యాక్సెప్ట్ చేస్తాను అంతే. సో మీకోసం పార్ట్ టైం ఏం చేయాలని చిన్న చిన్న రైడ్లు కొట్టినా ఇది. సో చిన్న చిన్న రైడ్ అంటే చూపిస్తాను మరి. ఇంకా ఈ లాస్ట్ చిత్రపూడి కాలనీ వచ్చిన ఎప్పుడు వచ్చినా 8:26 PM రైడ్ వచ్చింది, 9:15కి ఇక్కడ ఉన్నా నేను. సో 170 ఇది 14 కిలోమీటర్కి 170 ఇచ్చింది చూడు. ఇది వచ్చే తొక్కినట్టు ఉన్నాడు నిజం, బాగానే ర్యాపిడో ఉంది. మరీ దారుణం అవుతుండ్రి అసలు. బైక్ ట్యాక్సీ అసలు చేయలేకుండా పోయింది మొత్తం. బైక్ ట్యాక్సీ చేయాలంటే ఏం చేయలేము ఇంకా. సో ఇది 8.41కి 76 రూపీస్, 7 కిలోమీటర్స్కి 65 రూపీస్, 6 కిలోమీటర్స్కి 60 రూపీస్, 4 కిలోమీటర్స్కి 45 రూపీస్. ఇది ఒక క్యాన్సిల్ చేసిండు అంతే. ఇది ఒకటి, ఇది ఏంటంటే ఇది 9 కిలోమీటర్స్కి 80 రూపీస్. సో ఇది మొత్తం కలిపి 425 రూపీస్ అయింది. సో ఇది సిఎన్జీ ఉంటే కొంచెము సగం బెనిఫిట్ ఉంటుంది. అదే పెట్రోల్ అంటే ఒక 50 అంటే ఒక లీటర్ పెట్రోల్ పోతాయి, 110 రూపాయలు పెట్రోల్ అవుతుండే. సో 110 రూపాయలు అంటే ఇది పోయే అంటే 300 రూపాయలు మిగులుతుండే. సో కొంచెం ఇది అంతే. ఇది మన బజాజ్ సిఎన్జీ పార్ట్ టైం ఈరోజు ఊబరు. సో నాకు తెలిసి ఈ వీడియో నచ్చినంత అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓహో మామిడిపల్లి రైడ్ వచ్చింది, అమ్మయ్యా రైడ్ వచ్చింది, రైడ్ వచ్చింది, ఇంటి రైడ్ వచ్చింది. బతికిపోయినా నాన్న, నేను ఒక ఖాళీ పోవాలనుకున్నాను. గైస్ ఫటాఫట్ పికప్ చేసుకొని మళ్ళీ కలుస్తాం మీకు. దావుడా కాపాడంరా దావుడా. ఇది ఎక్కడ లేని ఆనందం వచ్చింది నాకైతే. మీకా బుకింగ్ ఆల్రెడీ వస్తున్నాడు కదా. సో ఇప్పుడు చూద్దా దీనిలో వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు ఆఫ్ చేద్దాం అన్నీ, గో ఆఫ్లైన్ వెళ్ళిపోదాం. సో చలో ఈయన అయితే ఆల్రెడీ మాట్లాడిన వస్తున్నాను చెప్పిండు. సో మన డైరెక్ట్ మాడిపల్లి కలుసుకొని ఇంకా బ్లాక్ క్లోజ్ చేద్దాం బ్లాక్. సో మొత్తానికి అయితే డ్రాప్ చేసిన. సో లాస్ట్ ట్రిప్ 18 కిలోమీటర్స్కి 154 అయితే ఇచ్చింది మనకు. ఇటు వెళ్దామా. సో 154 ప్లస్ ఊబర్లో బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు, అయిపోతుందో చెప్పేస్తే పని అయిపోతుంది. ఆన్కా 425. సో 150 4 5 675 రూపీస్ అయిపోయింది. సో టైం 11 అవుతుంది ఇప్పుడు, టైం 10:50 అవుతుంది టైము. సో మనతో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. 66 కిలోమీటర్ తిరిగినాము, ఒక 4 కిలోమీటర్స్ ఇల్లు ఉంటుంది, 70 కిలోమీటర్స్ అనుకోని 70 రూపీస్ అయింది అంతే. దానికంటే ఎక్కువ కాలేదు. బోయినపల్లి వద్దులే, ఇంటికి వెళ్తాం మేము ఇంకా. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఇవే ఎర్నింగ్స్. మళ్ళీ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. గుడ్ నైట్. ఫాలో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి, హెల్మెట్ పెట్టుకోండి, స్పీడ్గా పోకండి, రాంగ్ రూట్ అవాయిడ్ చేయండి. మిగతా మీ ఇష్టం ఏమైనా చేయండి, మీ లైఫ్ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నాతో నాతో ఏం సంబంధం లేదు భయ్యా, ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం అది.